కాంగ్రెస్ అంటే స్కాముల పార్టీ అని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత ప్రజా విశ్వాసం కోల్పోతే కాంగ్రెస్ ఏడాదిన్నర కాలంలోనే కోల్పోయిందని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టులకు బిల్లులు రావాలంటే కమిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఈటెల అన్నారు. వీళ్ళని చూసినాం, అంతకుముందు చూసినాం. కాంగ్రెస్ అంటేనే ఒక బోఫర్ స్కామ్, కాంగ్రెస్ అంటేనే ఒక కోల్ స్కామ్, కాంగ్రెస్ అంటేనే 2G స్కామ్, కాంగ్రెస్ అంటేనే సొంత మంత్రులే జైల్లోకి పోయినటువంటి చరిత్ర ఈ దేశంలో ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మాత్రం ఉంటుంది. యూపీఏ సర్కార్ వాళ్ళ గురించి మనం చెప్పాల్సి వస్తుంది. నిన్న ఎక్కడో రాహుల్ గాంధీ గారు అనుకుంటా బీఆర్ అంటాడు, మమ్మల్ని గెలిపించండి. ఏం గెలిపిస్తారు బిడ్డ? మిమ్మల్ని గెలిపిస్తే ఏం చేసావు తెలంగాణలో? గెలిపిస్తే ఏం చేస్తున్నావు హిమాచల్ ప్రదేశ్లో? గెలిపిస్తే ఏం చేస్తున్నావు కర్ణాటకలో? ఇవాళ ఇంతకుముందే కార్లో వస్తుంటే ఒక ఫోన్ కొట్టన్నా, ఫోన్ కొట్టాలా